హలో వ్యూయర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ హెల్త్. ఈ రోజు మనతో డాక్టర్ నిహారిక రెడ్డి గారు ఉన్నారు, జనరల్ ఫిజిషియన్, ఆల్సో డయాబెటాలజిస్ట్ ఫ్రమ్ కిరణ్ హాస్పిటల్స్. లెట్స్ వెల్కమ్ హర్. హాయ్ నిహారిక గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ వెరీ గుడ్ కృతికా గారు. అండ్ మ్యామ్, జనరల్ ఫిజిషియన్ అంటే చాలా మందికి అంటే ఏంటంటే ఏ జ్వరం వచ్చినా ఏది వచ్చినా ఫస్ట్ జనరల్ ఫిజిషియన్ దగ్గరికే వెళ్ళాలని చెప్తారు. ఎందుకంటే ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళగానే రాసేది జనరల్ ఫిజిషియన్కి చూపించుకోండి అమ్మా అని చెప్తారు. సో అలాంటప్పుడు జనరల్ ఫిజిషియన్ అసలు ఎలాంటి కేసెస్ చూస్తారు, ఎప్పుడు ఎవరైనా జనరల్ ఫిజిషియన్ని కన్సల్ట్ అవ్వాలంటారు? సో బేసికలీ జనరల్ ఫిజిషియన్ ఆర్ ద ప్రైమరీ డాక్టర్స్ టు కన్సల్ట్ అనమాట. దే ఆర్ ద ప్రైమరీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. అంటే మనము ఫస్ట్ ఏదైనా అంటే జ్వరం, దగ్గు, మనకి షుగర్, బీపీ, థైరాయిడ్, ఏదైనా ఇన్ఫెక్షన్స్ అంటే టైఫాయిడ్, డెంగ్యూ, మలేరియా, కోవిడ్, ఎనీమియా, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్, యూ నేమ్ ఇట్, ఆల్ ద జనరల్ అంటే జనరల్ అంటేనే ఆల్ ద జనరల్ కండిషన్స్ అన్నీ కూడా మనకి జనరల్ ఫిజిషియనే చూస్తారు. అయితే కొన్నిసార్లు ఆర్గన్ స్పెసిఫిక్ కండిషన్స్ ఉంటాయి. అంటే హార్ట్కి సంబంధించి, కిడ్నీకి సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించి ఇలాగ మనకి స్పెసిఫిక్గా ఆర్గన్కి రిలేటెడ్గా కూడా మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. లైక్ ఎగ్జాంపుల్, పేషెంట్ మన దగ్గరకు వచ్చారు, హార్ట్ పెయిన్తో వచ్చారు, లేదా ఎపిగాస్ట్రిక్ పెయిన్తో వచ్చారు, రెట్రోస్టర్నల్ పెయిన్తో వచ్చారు. సో అలాంటప్పుడు మామూలుగా మన ఏజ్ ఫ్యాక్టర్ ఇవన్నీ చూసి ఈసీజీ చేస్తాం, దాంట్లో చేంజెస్ వచ్చాయి, పేషెంట్కి స్టంట్ వేయాలనుకుందాం. అలాంటప్పుడు పేషెంట్ని మనము కార్డియాలజిస్ట్ దగ్గరికి రెఫర్ చేయడం జరుగుతుంది అనమాట. సో ప్రాపర్గా పేషెంట్ని గైడ్ చేయడానికి కూడా మనకి జనరల్ ఫిజిషియన్ అవసరం. యూజువల్గా జనరల్గా అయితే కనుక జనరల్ ఫిజిషియన్స్ ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేస్తారు, ఎవాల్యుయేట్ చేసి దానికి అవసరమైనట్టు ఇన్వెస్టిగేట్ చేసి ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారనమాట. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటి, ఎక్కడికి వెళ్ళాలి అనేది సొల్యూషన్ అనేది ఇస్తారు. ఒకవేళ వాళ్ళు చేయగలిగితే వాళ్ళు చేస్తారు, లేదంటే దే గైడ్ దెమ్ టు ద ప్రాపర్ స్పెషలిస్ట్. ఓకే డాక్టర్, ఇప్పుడు ప్రస్తుతానికి లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నిటివి చాలా ఎక్కువ అయిపోతున్నాయి. లైక్ డయాబెటీస్ కానివ్వండి, పీసీఓడి అండ్ రీసెంట్గా పిఎంఓఎస్, ఇవన్నీ చాలా ఎక్కువగా అవుతున్నాయి. ఎందుకు అప్పట్లో లేనివి ఇప్పట్లో అంటే ఎంత కామన్ అయిపోయాయి అంటే ఫీవర్ వచ్చినంత కామన్గా నాకు డయాబెటీస్ ఉంది, పిఎంఓఎస్ ఉంది అని చెప్పడం ఉంది, బీపీ ఉన్నాయని. ఎందుకంటారు డాక్టర్ ఇలా? సో ట్రూ. ఎందుకంటే ఈ మధ్యకాలంలో లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా మారిపోయాయి, ఒకప్పట్లాగా లేదు. అంటే చాలా సెడెంటరీ లైఫ్ స్టైల్. అంటే మనము ఎక్కువ వాకింగ్, ఎక్సర్సైజ్ చేయట్లేము, ప్రతి ఒక్కటి మన ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు స్విగ్గీ, జొమాటో ఆర్ ఈవెన్ గ్రాసరీస్ కూడా మన ఇంటి దాకా వచ్చేస్తున్నాయి. అండ్ ఆల్సో అప్పట్లో కొంచెం మనము అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు చేసినటువంటి ఫుడ్స్ అవి చాలా ట్రెడిషనల్గా ఉండేవి. దాంట్లో ఎక్కువ మనము క్యాలరీస్ అనేవి కంపారిటివ్లీ తక్కువగా ఉండేది. ఇప్పుడంతా జంక్ ఫుడ్, బయట ఫుడ్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. లైక్ ఎక్సెస్ సాల్ట్ ఉంటుంది, ఎక్కువ మనకి ఫ్యాటీ ఫుడ్ ఎక్కువ అయిపోవడం వల్ల మనము ఎక్కువ డయాబెటీస్ కేసెస్ అవి కూడా యంగ్ పేషెంట్లో చూస్తున్నాం అనమాట. బిలో 30 years అంటే 25 to 30 years ఉన్న వాళ్ళకు కూడా టైప్ 2 డయాబెటీస్ అనేది చూస్తున్నాం ఈ మధ్యకాలంలో. ఎట్ ద సేమ్ టైం యంగ్ గర్ల్స్, టీనేజర్స్లో కూడా మనం ఇప్పుడు పీసీఓఎం ఆర్ వాట్ ఎవర్ పీసీఓఎస్, ఇప్పుడు ఇలాంటి కండిషన్స్ అన్ని కూడా చూస్తున్నాం అనమాట. ఈవెన్ ఫ్యాటీ లివర్ కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం. గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఫ్యాటీ లివర్స్ కూడా చూస్తున్నాం. ఫ్యాటీ లివర్ అంటే ఏంటి డాక్టర్? యూజువల్గా ఏంటంటే ఈ ఏవైతే మనము ఎక్కువ ఎక్సెస్ ఫ్యాట్ ఉంటుందో అవి మన లివర్లో ఉన్నటువంటి సెల్స్లో పేరుకుపోతుంది అనమాట. సో అవి హెపాటోసైట్స్లో ఎక్కువ అయిపోవడం వల్ల మనకి లివర్ సైజ్ అనేది పెరుగుతుంది అనమాట. దీనివల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది. సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం వల్ల మనము ప్రీ డయాబెటీస్ అండ్ ఎవెన్షియల్గా మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రావడానికి రిస్క్ ఉంటుంది అనమాట. అంటే ఇవి చిన్న లైఫ్ స్టైల్ డిసీజెసే అనుకోవద్దు. డయాబెటీస్ కానివ్వండి, పీసీఓఎస్, ఫ్యాటీ లివర్ అనేటివి చాలా అంటే డెడ్లీ డిసీజే అని చెప్పుకోవచ్చా డాక్టర్? ఎస్. ఇఫ్ దే ఆర్ ఇన్ అక్యూట్ ఫేజ్, మనం దాంట్లో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకొని మనం అప్పటికప్పుడు ఎరాడికేట్ చేసుకొని ప్రాపర్ డైట్, లైఫ్ స్టైల్ చేసుకుంటే, మార్పులు చేసుకుంటే కనుక వీ కెన్ రివర్స్ దెమ్. కానీ అలా కాకుండా మనం దీన్నే కంటిన్యూ చేస్తూ ఉన్నామనుకోండి, లైక్ ద ఫుడ్ హ్యాబిట్స్ అండ్ లైఫ్ స్టైల్ ఏం చేంజెస్ చేసుకోకపోతే కనుక ఇవి క్రానిక్ కండిషన్స్గా మారడానికి రిస్క్ ఉంటుంది. డాక్టర్, ఇప్పుడు ఏమంటారంటే డయాబెటీస్ అనేది ఒక్కటి వస్తే చాలు, అది ఒక 1000 రోగాలతో సమానం, డయాబెటీస్ అనేది అంత డెడ్లీ అని చెప్తారు. ఇది నిజమా డాక్టర్? ఎస్, డయాబెటీస్ అనేది కంట్రోల్లో ఉంటే మనకి మనం సేఫ్గానే ఉండొచ్చు. కానీ ఒకవేళ కంట్రోల్ తప్పితే ఇట్ ఈస్ డెఫినెట్లీ డెడ్లీ అండ్ ఇట్ ఎఫెక్ట్స్ ఆల్ ద ఆర్గన్స్ ఇన్ ఆ బాడీ అనమాట. సో మన
కంటి చూపు నుంచి కిడ్నీస్ నుంచి నరాల నుంచి ఎవ్రీథింగ్ విల్ బీ ఎఫెక్టెడ్ విత్ డయాబెటీస్ అనమాట. సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్పెషల్గా అంటే ఈ డయాబెటీస్ అనేది మనకున్న ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్, మనం తినే ఆహారం, వీటి వల్ల వచ్చేదన్నమాట. టైప్ 2 డయాబెటీస్ అయితే. టైప్ 1 డయాబెటీస్ అయితే మనకి జెనెటికల్గా వస్తుంది, సో దానికి మనం ఏం చేయలేము. కానీ టైప్ 2 డయాబెటీస్ అనేది మన చేతిలోనే ఉంటుంది. ఎంతైనా జెనెటికల్గా ఉంది అన్నప్పుడు మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్ డైట్, ప్రాపర్ ఎక్సర్సైజెస్, ప్రాపర్ ఫుడ్ తీసుకోవడము, స్ట్రెస్ తగ్గించుకోవడం. ఈవెన్ స్ట్రెస్ ఎక్కువైనా కూడా మనకి డయాబెటీస్ అని రావడానికి రిస్క్ ఉంటుంది. సో ప్రాపర్గా నిద్ర, ప్రాపర్ వాటర్, ప్రాపర్ ప్రోటీన్ ఎక్కువ ఉన్నటువంటి ఆహారం, ఇలాంటివి తీసుకోవాలన్నమాట. సో ఇది ఒకవేళ మనం ప్రాపర్గా చేయలేకపోయినా, అంటే డయాబెటీస్ని కంట్రోల్లో పెట్టలేకపోయినప్పుడు మనకి ఈ డయాబెటీస్ అనేది కాంప్లికేట్ అవ్వచ్చు. లైక్ డయాబెటిక్ రెటినోపతి, నెఫ్రోపతి అండ్ న్యూరోపతిగా అవ్వచ్చు అనమాట. ఓకే. టైప్ 2 డయాబెటీస్లోది అంటే లైఫ్ స్టైల్ డిసీజా డాక్టర్ అది? యా, డెఫినెట్లీ ఇట్ ఈస్ అ లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే మనకి జెనెటికల్గా ఉన్న వాళ్ళకి వచ్చే వాళ్ళు ఉంటారు, కానీ స్పెషల్లీ మన హైదరాబాద్లో, మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ చూస్తే మనం ఎక్కువ వైట్ రైస్ అనేది ఎక్కువ కన్స్యూమ్ చేయడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ కొంతమంది అయితే 2 to 3 times per day కూడా కన్స్యూమ్ చేస్తుంటారు. అంటే బ్రేక్ఫాస్ట్ కూడా రైస్ తినడము, లంచ్, మళ్ళీ డిన్నర్ ఎక్కువ వైట్. అందుకే చాలా వరకు వైట్గా ఉండేవి కన్స్యూమ్ చేయొద్దంటారు. లైక్ మైదా, షుగర్, సాల్ట్ ఆర్ వైట్ రైస్, ఇలాంటివన్నీ కూడా కన్స్యూమ్ చేయడం వల్ల మనకి షుగర్స్ అనేవి ఎక్కువగా పెరుగుతాయి అన్నమాట. సో దానివల్ల కూడా మనకి డయాబెటీస్ తొందరగా రావడానికి రిస్క్ ఉంటుంది. ఓకే డాక్టర్, ఇప్పుడు ఇది చూసుకుంటే సమ్మర్లో చాలామంది హీట్ స్ట్రోక్ కానివ్వండి, సన్ స్ట్రోక్కి గురవుతూ ఉంటారు. ఇది చిన్నదే అనుకుంటాం, కానీ ప్రాణాలు కూడా పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని నుంచి మనని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలంటారు? సో మనకి హీట్ స్ట్రోక్ అంటే మనము సన్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీలో థర్మో రెగ్యులేటరీ సిస్టమ్ అనేది ఒకటి ఉంటుందన్నమాట. సో మనము ఎండలోకి వెళ్ళినప్పుడు మనకి స్వెట్టింగ్ వస్తుంది. సో ఈ చెమట ద్వారా మనము పర్స్పిరేషన్ త్రూ మన బాడీ కూల్ డౌన్ అవుతుంది. కానీ ఒక హీట్ మన బాడీ ఒక 40 degrees సెంటిగ్రేడ్ ఆర్ 104 degrees ఫారెన్హీట్ టెంపరేచర్కి వెళ్ళినప్పుడు మన బాడీకి ప్రాపర్ హైడ్రేషన్ అనేది ఇవ్వలేదనుకోండి, అప్పుడు హీట్ స్ట్రోక్లోకి వెళ్ళిపోతారనమాట. సో స్పెషలీ వీళ్ళకి ఎక్కువ గిడ్డినెస్ రావడము, తల తిరిగినట్టు అనిపించడం, హెడేక్ రావడము, కొంతమంది అయితే లాస్ ఆఫ్ కాన్షియస్నెస్, వాళ్ళు కన్ఫ్యూజన్ స్టేట్లోకి వెళ్ళిపోవడము, అన్కాన్షియస్ అయిపోవడము, బాడీ టెంపరేచర్ హై అయిపోవడము, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. సో ప్రాపర్ ప్రికాషన్స్ అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ బిఫోర్ గోయింగ్ అవుట్ ఇన్ ద సన్. స్పెషలీ ఇప్పుడు సమ్మర్ చాలా హై టెంపరేచర్స్ ఉన్నాయి. స్పెషలీ 11 o'clock to 4 o'clock ఈ టైంలో మనము ఎక్కువ అవాయిడ్ చేస్తే బెటర్ బయటికి వెళ్ళడం. ప్రికాషన్స్ ఏం తీసుకోవాలంటే మనము ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా ప్రాపర్ అంబ్రెల్లా ఆర్ క్యాప్ని వేసుకోవడము. తర్వాత డ్రెస్ కూడా మనము లైట్ వెయిట్ డ్రెస్, కాటన్ డ్రెస్ వేసుకోవడము, టైట్వి అవాయిడ్ చేసుకోవడము. అండ్ వాటర్ కూడా 2.5 to 3 liters మినిమం తీసుకోవాల్సి ఉంటుంది. మనకి దాహమైనప్పుడే కాకుండా మామూలుగా కూడా వాటర్ సిప్ చేస్తూ ఉండాలన్నమాట, హైడ్రేటెడ్గా. స్పెషలీ బయటికి వెళ్తున్నామంటే ఇంకా ప్రాపర్గా హైడ్రేట్ అవ్వాలి. ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ లాంటివి తీసుకోవాలన్నమాట. వాటర్ మెలన్, మస్క్ మెలన్, కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలన్నమాట. ఇలా చేయడం వల్ల మనము కొంచెం హీట్ స్ట్రోక్ అనేది కొంచెం ప్రివెంట్ చేయడానికి ఉంటుంది. ఇప్పుడు హీట్ స్ట్రోక్కి సన్ స్ట్రోక్ తగిలింది మ్యామ్, తగిలిన వాళ్ళకి వెంటనే మనం చేయాల్సిన ముఖ్యమైన పాయింట్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు వాళ్ళు ఎండలో ఉంటారు కాబట్టి ఫస్ట్ కోల్డ్ ప్లేస్కి తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. వాళ్ళు ఒకవేళ టైట్ క్లోత్స్ అట్లా వేసుకుంటే దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అట్ ద సేమ్ టైం టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం వాళ్ళని కోల్డ్ వాటర్ వేయడం లేదంటే స్పాంజింగ్ చేయడం లాంటిది చేయాల్సి ఉంటుంది. వాళ్ళు కనుక కాన్షియస్గా ఉన్నారంటే కనుక వాళ్ళకి వాటర్ లేదంటే ఏదైనా హైడ్రేటింగ్ ఫుడ్ కానీ వాటర్ కానీ ఫస్ట్ ఇచ్చేసి, కోకోనట్ వాటర్ ఆల్సో ఈజ్ వెరీ గుడ్. లేదు అంటే ఓఆర్ఎస్ కూడా వాళ్ళకి ఇవ్వచ్చు. వాళ్ళు అలాంటప్పుడు వాళ్ళు కొంచెం కాన్షియస్నెస్ గెయిన్ అవుతారు. ఒకవేళ వాళ్ళు కాన్షియస్ లేరు అంటే కనుక వాళ్ళని అడ్మిట్ చేసి వాళ్ళకి సలైన్ ఎక్కించేసి ఎలక్ట్రోలైట్స్ అవన్నీ ఎలా ఉన్నాయో చూసుకుంటూ మనం ట్రీట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. కొన్నిసార్లు ఐసీయూలో అడ్మిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సమ్ టైమ్స్ ఇట్ ఈస్ డెడ్లీ.
ఎస్ డాక్టర్. అంటే సన్ స్ట్రోక్ తగిలిన తర్వాత ఎన్ని డేస్ పడుతుంది మ్యామ్ నార్మల్గా అవ్వడానికి? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ద ఇండివిజువల్. ఆ ఇండివిజువల్ ఎంత మనకి యూజువల్గా తక్కువ ఉంటే హైడ్రేట్ ప్రాపర్గా ఇచ్చినప్పుడు కొన్ని గంటల్లో సరిపోతుంది. బట్ పేషెంట్ దీనివల్ల ఎక్సెస్గా ఎఫెక్ట్ అయ్యారు, డిహైడ్రేషన్ వల్ల కిడ్నీస్ కూడా ఎఫెక్ట్ అయ్యాయి, పేషెంట్కి యూరిన్ అవుట్పుట్ సరిగ్గా లేదు అంటే ఇట్ విల్ టేక్ సమ్ మోర్ టైమ్ ఫర్ ద పేషెంట్ టు గెట్ బ్యాక్. ఓకే డాక్టర్. వాటర్ తాగితే చాలా మంచిది అని చెప్తా ఉంటారు. సో వాటర్ చాలామంది ఎక్కువ తీసుకుంటారు. సో ఇలా చూసుకుంటే రోజుకు ప్రతి ఒక్కరు ఎన్ని లీటర్ల నీళ్ళు తాగాలి, అదేవిధంగా ఇలా నీళ్లు నేను ఎక్కువ తాగుతున్నాము అనే విషయాన్ని కూడా ఎలా గుర్తించాలంటారు? సో యూజువల్గా మనిషి రోజుకి 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవచ్చు. అంటే నార్మల్ ఇండివిజువల్ నేను చెప్తుంది. ఒకవేళ మనము ఎంత వాటర్ అంటే ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఒకవేళ సమ్మర్ సీజన్ అయితే కనుక మనం బయటికి వెళ్తే కనుక ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అప్పుడు 3.5 లీటర్స్ ఆఫ్ వాటర్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే మనం నార్మల్ టెంపరేచర్లో ఉంటే 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట. ఇలా ప్రాపర్గా వాటర్ తీసుకోకపోతే మనకు వచ్చే ఇబ్బందులు ఎలా ఉంటాయంటే మనకి కాన్స్టిపేషన్ రావడం, మనకి స్కిన్ డ్రైగా అవ్వడము, నోరంతా ఎండిపోవడము, తర్వాత హెడేక్, గిడినెస్ ఇలాంటివి రావడం. దీనివల్ల మనకు తెలుస్తుంది ఓకే మేము డిహైడ్రేట్ అయ్యి ఉన్నామని. ఇవన్నీ కూడా వాటర్ ఒకటేసారి తీసుకోమని కాదు, మనము మార్నింగ్ లేసాక ఒక గ్లాస్ తీసుకోవచ్చు, సిప్ చేస్తూ ఉండాలన్నమాట. ఒకటేసారి ఎక్సెస్గా వాటర్ తీసుకోకూడదు. ఎక్సెస్ వాటర్ కూడా మంచిది కాదు. ఇప్పుడు 4.5 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవడం కూడా అంత మంచిది కాదు. దానివల్ల మన సోడియం కంటెంట్ అనేది బాడీలో తగ్గిపోవడం జరుగుతుంది. ఇంకేదైనా హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళైతే ఎక్కువ తీసుకోకూడదు. హార్ట్ ఫెయిలియర్లో ఉన్న వాళ్ళైతే 1.5 లీటర్స్ లోపే తీసుకోవాలి, ఎందుకంటే వాళ్ళకి రిటెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో మనము ఏ కండిషన్లో ఉన్నాము అనేది చూసుకుంటూ మన ఎన్వైరన్మెంట్ ఇవన్నీ కూడా అట్మాస్ఫియర్, మన సీజనల్ దాన్ని బట్టి కూడా ఎంత కన్జ్యూమ్ చేయాలనేది దాన్ని బట్టి కూడా ఉంటుంది. సో ఈ వాటర్ కన్జంప్షన్ అనేది టూ మచ్ వాటర్ కూడా ఎక్కువ కన్జ్యూమ్ చేయొద్దన్నమాట. ఎస్పెషలీ కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు, సీకేడీలో ఉన్నవాళ్ళు, హార్ట్ ఫెయిల్యూర్లో ఉన్నవాళ్ళు ఎక్కువ వాటర్ కన్జ్యూమ్ చేయొద్దు. ఎందుకు డాక్టర్? చేస్తే ఏమవుతుంది? ఎక్కువ కన్జ్యూమ్ చేయడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ రిటెన్షన్ ఉంటుంది. ఇప్పుడు మీరు హార్ట్ ఫెయిలియర్ చూసారనుకోండి, ఎక్కువ రిటెన్షన్ ఉంటుంది వాళ్ళకి. ఆల్రెడీ ఫంక్షనింగ్ ఆఫ్ ద హార్ట్ అనేది చాలా కాంప్రమైజ్ అయి ఉంటుంది. ఇలా ఎక్సెస్గా ఇచ్చినప్పుడు వాళ్ళకి హార్ట్ ఫెయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి అసలు ఎక్కువ ఇవ్వకూడదు. 1 to 1.5 లీటర్స్ వాళ్ళ కార్డియాలజిస్ట్, ఎందుకంటే మన హార్ట్ ఎంత కొట్టుకుంటుంది, ఈఎఫ్ ఎంత ఉంది దాన్ని బట్టి ఉంటుందన్నమాట. అండ్ ఈవెన్ కిడ్నీకి సంబంధించి కూడా సీకేడీలో ఏ స్టేజ్లో ఉంది దాని ప్రకారంగా ఎంత యూరిన్ పాస్ చేయగలుగుతున్నారు. కొంతమంది డయాలసిస్ పేషెంట్స్ ఉంటారు. దాన్ని బట్టి మనం ఎంత వాటర్ కన్జ్యూమ్ చేయాలి అనేది దాన్ని బట్టి ఉంటుందన్నమాట. డాక్టర్, సమ్మర్లో చాలామందికి చాలా ఫేవరెట్ ఫుడ్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి వస్తాయని చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సమ్మర్లో మనం తీసుకోవాల్సిన మంచి ఆహారం ఏంటంటారు, అవాయిడ్ చేయాల్సినవి ఏంటంటారు? సో సమ్మర్లో మనకి వాటర్ ఎక్కువగా కావాలి, ఎందుకంటే మనకి చెమట రూపంలో దాంట్లో మనకి చాలా వరకు వాటర్ అనేది పోతుంది బాడీలో నుంచి. సో ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నటువంటి ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా అవసరం అనమాట. మీరు ఫ్రూట్స్ చూసుకుంటే వాటర్ మెలన్లో మనకి పుచ్చకాయలో చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది. మస్క్ మెలన్ కూడా బాగుంటుంది, దాంట్లో కూడా మనకి ఇదే ఉంటుంది. ఇంకా మనకి వెజిటేబుల్స్ అంటే ఈ కుకుంబర్ అంటాం కదా, అంటే ఈ కీరా ఇలాంటివి తీసుకోవచ్చు. ఎక్కువ కొబ్బరి నీళ్ళు కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఎక్కువ మనము ఫ్రైడ్ ఐటమ్స్, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్, ఎక్కువ సోడియం అంటే ఉప్పు శాతం ఉన్నది తీసుకోవచ్చు అనమాట. ఎందుకంటే మనకి స్వెట్టింగ్లో వీటిలో వెళ్తుంది కాబట్టి మనకి ఏ కిడ్నీ ఇంకా హార్ట్ సమస్యలు లేకపోతే సాల్ట్, షుగర్ కూడా మనకి ఈ ఫ్రూట్స్ మీద వీటి మీద వేసుకొని కూడా కన్జ్యూమ్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు కొంచెం. సో దట్ ఈ ప్రాపర్ ఓఆర్ఎస్ ఎట్లాగైతే మనకి అన్నీ ఉంటాయో మనకి ఫ్రూట్తో పాటు ఇవి కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఫ్రూట్ని ఫ్రూట్ లాగా కూడా కన్జ్యూమ్ చేయొచ్చు. ఎక్కువ మనము లైట్ ఫుడ్ని కన్జ్యూమ్ చేయాలి. హెవీగా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానివ్వండి, ఎక్సెస్గా స్పైసీ ఉన్నవి అవాయిడ్ చేసుకుంటూ మనము ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్నాయి. ఈవెన్ వెజిటేబుల్స్లో కూడా మీరు ఈ బాటిల్ గార్డ్ అంటే సోరకాయ, బీరకాయ ఇలాంటివి వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇలాంటివి కన్జ్యూమ్ చేయొచ్చు. నాన్ వెజ్ కంపారిటివ్లీ తక్కువ చేసుకొని ఎక్కువ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ ఉండేటట్టుగా చూసుకోవాలన్నమాట. డాక్టర్, మ్యాంగో అంటే చాలా మందికి ఇష్టం. నీ ఫేవరెట్ ఫ్రూట్ ఏంటంటే మ్యాంగోనే అంటారు. సో అలా ఇష్టం అని చెప్పేసి కొంతమంది మ్యాంగోస్ చాలా తింటారు. ఒకే రోజు ఒకటి తిన్నా, కొంతమంది ఒకే రోజు 5-6 అలా తింటారు. నెక్స్ట్ డేనే వాళ్ళకి మోషన్స్ కానివ్వండి, మళ్ళీ దాని తర్వాత ఎక్కువగా వేడైందని చెప్పి ఫేస్ మీద మొత్తం పింపుల్స్ లాగా వస్తాయి. తర్వాత కొన్ని ఇలా ఫేస్ మీద గడ్డల్లాగా అని మొత్తం మారిపోతూ ఉంటాయి. అది నిజంగా మ్యాంగో తినడం వల్ల వస్తుందా? దీనికి కారణం ఏంటి? డెఫినెట్లీ
మ్యాంగోలో కొన్ని ఎంజైమ్స్ ఇవి ఉండడం వల్ల మనకి ఈ మ్యాంగోని మనం ఎక్కువ కన్జ్యూమ్ చేసినా, కొంతమంది తక్కువ కన్జ్యూమ్ చేసినా కొంతమందికి ఈ యాక్ని, పింపుల్స్ లాంటివి రావడం లాంటివి జరుగుతాయి. సో ఈ మ్యాంగోస్ అనేవి మనము క్వాంటిటీ చూసుకొని తినాలి. ఎందుకు అంటే అది చాలా స్వీట్గా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, అదంతా నిజమే. కానీ అది మనం ఎక్సెస్గా తింటే ఏమవుతుంది, ఎక్కువ క్యాలరీ అవుతుంది. సో మనము ఒకవేళ మొత్తం పండు తినాలి అనుకుంటే ఒక మీల్ తీసేసి పండు మాత్రం ఒకటి తినచ్చు. ఆ రోజు మీల్ స్కిప్ చేయాలి. ఒక మీల్ స్కిప్ చేస్తే బెటర్. లేదు అంటే కనుక ఒక 2-3 పీసెస్ ఆర్ హాఫ్ మ్యాంగో, అంటే డిపెండ్స్ ఆన్ ద ఏజ్ కూడా, ఏజ్ ఫ్యాక్టర్, కోమార్బిడిటీస్ ఇవన్నీ చూసుకోవాలి. అంటే యంగ్ వాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళైతే కనుక ఒక హాఫ్ తిన్నా కూడా పర్వాలేదు. అదే డయాబెటిక్ పేషెంట్ అనుకోండి, ఒక 1-2 తినొచ్చు. అది కూడా ఇమీడియట్లీ మీల్ తినగానే కాకుండా స్నాక్ టైం, అంటే బిట్వీన్ ద మీల్స్, అది షుగర్ కంట్రోల్ ఉంటే బిట్వీన్ ద మీల్స్ కన్జ్యూమ్ చేయొచ్చు. కానీ అదే డైరెక్ట్గా మొత్తం పండు తింటే మనకి షుగర్స్ చాలా ఎక్సెస్గా పెరిగిపోతాయి. కాబట్టి క్వాంటిటీ అనేది చూసుకొని తినాలి. 4-5 మ్యాంగోస్ తింటే దాంట్లో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. ప్లస్ అది రోజు తినేది కాదు, సీజనల్గా తినే ఫుడ్ కాబట్టి మనము వీ హ్యావ్ టు క్వాంటిటీ చూసుకొని తినాలి. 4-5 అయితే ఖచ్చితంగా తినకూడదు. మేబీ చిన్నగా ఉంటే 1-2 తినొచ్చేమో, పెద్దవైతే ఒకటి తినొచ్చు. డయాబెటిక్ వాళ్ళైతే కొన్ని పీసెస్ తింటే సరిపోతుంది. మేబీ అ బౌల్ ఆఫ్ మ్యాంగో.